కార్యక్రమానికి పాల్గొన్నటువంటి పెద్దలకి, వీర మహిళలకి, నా జనసేన కుటుంబానికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక రకంగా సంతోషంగా ఉంది, ఒక రకంగా బాధగా ఉంది. ఎందుకంటే నేను ఎక్కువైతే ఉపద్ఘాతం చెప్పను, కానీ ఇది జన సైనికుల రక్తంతో పెంచినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇది ఏ ఒక్క వ్యక్తితోనో లేకపోతే నా గొప్పతనంతోనో పెరిగిన పార్టీ కాదు జనసేన పార్టీ. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గంలో జనసేన పార్టీని ఈ రోజున నాకు టికెట్ కావాలి అనేటువంటి స్థాయికి జన సైనికులు బతికించుకుంటూ వచ్చి వీర మహిళలు దెబ్బలు తిన్నారు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కేసు ఇప్పుడు వరకు నా మీద పెట్టించుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడివారి శేషబాబు అనేటువంటి వ్యక్తి పైన మరి కేసులు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా అందరి కృషి. అంటే ఇది పార్టీ కోసం కష్టపడినటువంటి కష్టాన్ని ఒక నడి రోడ్డు మీద చితిపేద్దామని అనేటువంటి ఆలోచన చేసినప్పటికీ కూడా నిలబడి తట్టుకుని ఇవాళ ఈ స్థాయికి మనం అందరం కూడా కూర్చొని మాట్లాడుకునేటువంటి పరిస్థితికి మనం తెచ్చుకున్నాం. ఇక్కడ మనలో మనమే గుమ్మలాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అందరూ మాట్లాడారు, కానీ అందరి గురించి మనం ప్రతి విషయాన్ని మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులు చాలా విలువైనటువంటి సమాచారాన్ని మనకి ఇచ్చారు. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా మనం నిద్రలేనటువంటి రాత్రుల్ని గడుపుతున్నాం. పొత్తులో భాగంగా మనం ప్రశాంతమైనటువంటి మన జన సైనికులందరూ కూడా ప్రశాంతంగా ఉండటం జరిగింది. ఇందాక శేషబాబు గారు చెప్పినప్పుడు ఒక వ్యక్తి ఒక మెసేజ్ను పాస్ చేసినప్పుడు మనందరం కూడా మా ఇంటికాడ ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి దాన్ని ఖండించి మనం పొత్తులో ఉన్నాం, మీరెవరూ కూడా మా మీద నిందలయ్యొద్దు, ఇది జనసేన కేటాయించారు కాబట్టి దయచేసి మా జనసేన పార్టీ కుడుల్లో ఉంది, మగ్గులో ఉంది, మమ్మల్ని పెంచి పోషించండి, పెద్దన్న పాత్ర తీసుకోండి అని చెప్పి బతిమలాడి దండం పెట్టి మీడియా ద్వారా కూడా మనం తెలియజేసినటువంటి విషయం తర్వాత చూసాం. దరిమిళ ఇప్పటి వరకు పెద్దలందరూ చెప్పారు ఎవరెవరు ఏం చేశారు. 144 స్థానాలు ఉన్నటువంటి దానిలో అవినిగడ్డ నియోజకవర్గాన్ని గెలిపించుకుంటారా? 21 స్థానం ఇచ్చినటువంటి దాంట్లో అవినిగడ్డను ఓడించుకుంటారా? ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎవరు కూడా జనసేన పార్టీలో లేరు. మరి ఈ జనసేన పార్టీ అని చెప్పి ఎలా ఉంటది అని చెప్పి ప్రశ్నించినటువంటి వ్యక్తులు కూడా మనం విన్నాం. గత 4 రోజుల నుంచి చూస్తున్నాం. ఎవరికి చెప్పుకోలేం. ఎందుకని చెప్పుకోలేమంటే మన అధ్యక్షుడు చెప్పినటువంటి నీతి నియమం అనేటువంటి ఒక పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఎవరిని విమర్శించకుండా ఇప్పటి వరకు కూడా ఆలోచన చేశాం. సరే, నేను ఒకటే చెప్తున్నా, ఇతర వేసిన రోజునే చెప్పా, ఇప్పుడు కూడా చెబుతున్నా, నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని కాదు, నాకు పదవి కావాల్సినటువంటి వ్యక్తిని కాదు. కాబట్టి అందరూ వెనకాల ఉండి నిలబడి పార్టీని పెంచి పోషిస్తే దీని కింద నీడ కింద నిలబడేటువంటి వ్యక్తులు ఎవరినైనా గౌరవిస్తామని చెప్పి ఆనాడు చెప్పాను, ఈనాడు కూడా చెబుతున్నాను, భవిష్యత్తులో కూడా చెబుతాననేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలను కనుక చూసుకున్నట్లయితే మరి ఈరోజే తెలుగుదేశం అభ్యర్థి మరి నిన్నటిదాకా మన ఏదైతే విమర్శించాడో మన పార్టీని నడి రోడ్డు మీద పెట్టి విమర్శలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజున మరి పార్టీ కండవా కప్పుకోవడానికి వెళ్ళారు. కాబట్టి మనం ఆలోచన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మన అందరం యొక్క ఆలోచనని తీసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం జరిగింది. సరే, టికెట్ కోసం ఎవరు తిరుగుతున్నారో, ఆఫీసుల చుట్టూ ఎవరు తిరుగుతున్నారో అనేది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే ఎవరు బలం ఉంటే వాళ్ళు తెచ్చుకుంటారు. నా ఆశయం, నా కోరిక ఏంటంటే 2014 కాంగ్రెస్ పార్టీ అంటే ఆనాటి ఎన్నికలు అయిపోయిన తర్వాత అవినిగడ్డ నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి పార్టీ లేని సందర్భంలో జన సైనికుల యొక్క సహకారంతో, వీర మహిళల యొక్క రక్తంతో మరి వీర మహిళలను నడి రోడ్డు మీద కొట్టినటువంటి సందర్భాలు కూడా మనం ఈ మధ్యకాలంలో చూసినటువంటి పరిస్థితి. ఈ రకంగా బతికించుకుంటూ మనం పార్టీ వెళ్తుంటే రేపొద్దున మనకు అందలేనటువంటి పరిస్థితి. ఇవాళ మన గేట్లు దాటి గోడలు దాటి కూడా లోపలికి వచ్చి కుర్చీల్లో కూర్చోండి అనేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో మనం మిగిలిపోతామని చెప్పి భయం వేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు పిల్లల దగ్గర నుంచి కష్టపడినటువంటి నా కార్యకర్తలకి, నా జనసేన కుటుంబానికి ఎక్కడ అన్యాయం జరిగిద్దో అనేటువంటి ఉద్దేశంతోనే నా ఆరోగ్యం బాగోపోయినప్పటికీ కూడా నేను ఈ కార్యక్రమంలోకి వచ్చి 2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. నా నినాదం ఒకటే, జనసేన పార్టీలో ఎవరు టికెట్ తెచ్చుకున్నా జనసేన పార్టీకే కట్టుబడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గుర్తించకుండా మనకి గనక అన్యాయం జరిగితే పెట్టినటువంటి మొక్కని సిదిమేయడానికి ఏ పార్టీ అయితే ఆలోచన చేసిద్దో మరి ఆ పార్టీకి కూడా మేము చెప్తున్నాం. మమ్మల్ని విమర్శించారు, మమ్మల్ని నమ్మలా, మీరు రోజుకు ఒక మీటింగ్ పెట్టారు, మరి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని నడి రోడ్డు మీద అల్లరి చేసినా కూడా మేము ఇప్పటి వరకు నోరు ఇప్పలా. ఈ రోజున మేము నోరు ఇప్పాల్సినటువంటి ధర్మం మా దగ్గర ఉంది కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతారో ఉండండి, ఇందాక చెప్పినట్టు మిత్రులు అందరూ చెప్పారు, ఎవరైతే ఆశావాహులు ఉంటారో మీరందరూ కూర్చోండి,
ఒక నిర్ణయం తీసుకోండి. ఒక వ్యక్తిని మీరందరూ నేనంటే నేనని చెప్పి అనుకోండి. మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం మీ వెనకాల మేము నిలబెడటానికి. కాబట్టి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగితే మొక్క పెట్టినటువంటి నాకు బాధ అనేది ఉంటుంది. కాబట్టి నా నిర్ణయాన్ని 2 రోజుల్లో తెలియజేస్తాను. తప్పకుండా జనసేన పార్టీకి అన్యాయం జరిగి జనసేన పార్టీకి కనుక టికెట్ కేటాయించకపోతే ఇందాక ఎవరో నిన్న మొన్న అడుగుతున్నారు రాజీనామాలకు సిద్ధపడతారా అని. దాన్ని 2 రోజుల్లోనే మీకు చేసి చూపిస్తాననేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఆ ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో ఈ యొక్క అవినిగడ్డ నియోజకవర్గానికి మనకి 16 నియోజకవర్గాల్లో ఒక దాన్ని వదిలిపెట్టారంటే దీన్ని కూడా బందీలు దోపిలాగా లాక్కుని పోతుంటే ఇంకా మనం కళ్ళప్పకిచ్చి చూస్తున్నామంటే అది చాలా బాధకరమైనటువంటి విషయం. కాబట్టి దానికోసం అందరం కష్టపడదాం. ఇంకా టైం ఉంది, చేరటానికే వెళ్ళాడు కాబట్టి మన యొక్క అభిప్రాయాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. పెద్దలందరూ ఉండాలి, ఐటీ టీం ఉంది, ఇవన్నీ కూడా పంపిస్తారు. కాబట్టి మీరు అందరూ కూర్చోండి, ఒక నిర్ణయం తీసుకోండి, ఒక అభ్యర్థి ముందుకు రండి. మీ అందరి వెనకాల కూడా నిలబడి జనసేనకి టికెట్ తెచ్చుకుని ఈ అవినిగడ్డ నియోజకవర్గాన్ని జనసేన పార్టీ గెలిపించుకుని పవన్ కళ్యాణ్ గారికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.